హలో మై డియర్ స్వీటర్స్, నేను మీ ప్రల్క. వెల్కమ్ టు మై ఛానల్ ప్రల్క మట్లి. నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికి అంటే కోటప్ప కొండకి వెళ్తున్నాము. సో మా చెల్లెలు వాళ్ళ కూతుళ్ళు యాక్చువల్లీ పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము. సో షార్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సో మీకు కోటప్ప కొండ గురించి డీటెయిల్గా చెప్పాలని చెప్పేసి. సో అక్కడ సీనరీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ లార్డ్ శివ ఉంటారనమాట. శివుడు మాకు కులదేవుడు, అండ్ మా చెల్లెల వాళ్ళకు కూడా శివుడు కులదేవుడు. బట్ మాకు వేరే టెంపుల్. బట్ వీళ్ళకి కోటప్ప కొండ. ఇది ఉలవపాడు వెళ్ళే రూట్లో ఉంటుంది. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. సో ఇది మా బుడ్డది అనమాట, మా క్యూటీ. సో వీళ్ళంతా మా రిలేటివ్స్. సో దిస్ క్యూటీ ఈజ్ మై క్యూటీ అనమాట. నా పోలికలు అన్నీ నాలాగా తనకి అంతా మేకప్ చేసుకోవడం, రెడీ అవ్వడం. సో షీఈస్ ఆల్వేస్ విత్ మీ త్రూ అవుట్ ద ట్రిప్. త్రూ అవుట్ ద ట్రిప్ అంతా నాతోనే ఉంది. సో మేమైతే ఒక మంచి నాప్ వేసేసాము. బికాస్ చాలా ఎర్లీ మార్నింగ్ లేసాము. ఆ నైట్ కూడా సరిగ్గా నిద్రలేదు. మేమందరం నాప్ వేసేసాము. మా చెల్లెలు పాపం నైట్ అంతా పడుకోలేదు, నన్ను పడుకోనివ్వవే అంటూ ఉంటుంది. సో ఇదిగో ఈ క్యూటీస్ అయితే మూవీస్ చూస్తున్నారు. సో ఇక్కడ మేము గుండె చేసుకోవడానికి వచ్చాం కదా. తను రీల్ పోస్ట్ చేయడానికి ట్రై చేసింది. స్టార్టింగ్ అయితే చేసింది కానీ ఎండింగ్ రీల్ అయితే చేయలేదు. సో వెరీ బ్యాడ్. సో బట్ స్టార్టింగ్ రీల్ చేసింది కదా, సో పోస్ట్ చేద్దాము అని చెప్పేసి తను మా చెల్లి అండ్ తను మా బావ. సో తను చిన్న కూతురు. సో తను పుట్టి వెంట్రుకలు, పెద్ద కూతురు కూడా తీశారు కానీ తను పుట్టి వెంట్రుకలు కాదు. సో వీడియో కోసం బాగా ట్రై చేసింది పాపం. సో నేను బాగా తీశాను, బట్ తర్వాత వీడియో నెక్స్ట్ క్లిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ చాలా కామ్గా మా వదిన, మా అన్నయ్య రాలేదు. సో మా వదిన అందుకే మా వదిన తర్వాత కట్ చేపిస్తున్నారు. సో తను చాలా క్యూట్గా నీట్గా కూర్చొని కట్ చేయించుకుంటుంది. సో ఇట్స్ రియల్లీ హాట్ అనమాట. ఈ సమ్మర్లో డెఫినెట్గా వెళ్ళొద్దు. సో ఐ రికమెండ్ యూ టు గో ఇన్ ఆగస్ట్, సెప్టెంబర్ ఆర్ వింటర్స్లో వెళ్ళండి. చల్లగా ఉంటుంది, కొండ ప్రాంతం కదా, చాలా వేడిగా ఉంది. ఇది మా పెద్దది. సో మై క్యూటీ. సో మై స్వీట్ హార్ట్. సో తిని పుట్టినరోజు, నా పుట్టినరోజు పక్క పక్కనే వస్తాయి. సో ఐఎమ్ ఎంజాయింగ్ దెమ్. బట్ చూసారా ఎలా అయిపోయానో, స్వెట్టి. అసలు లైటింగ్ లేదు, లోపల ఉన్నాము కదా. సో లైటింగ్ లేదు, అందుకని సో ఇట్లా లైట్ వేసి తీస్తున్నాను. మా చెల్లెలు కూడా 3 పిరికెళ్ళు ఇచ్చిందనమాట. సో మేము ఇక్కడైతే చాలా హంగ్రీ ఉంది. సో ఇడ్లీ అండ్ టమోటా పచ్చడి మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. సో అది తినేసేసి ఒక్కసారి ఆ వ్యూ చూడండి, చాలా బాగుంది. బట్ నన్ను చూడండి ఎలా ఉన్నానో, ఫుల్ స్వెట్టి. నా స్టిక్కర్ కూడా ఆడిపోయింది. సో చూసారా ఎంత హాట్ సమ్మర్ కొండ మీద. మా చెల్లెలు వాళ్ళు యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయిపోయి గుండె చేయించుకున్నాక వాళ్ళు నడిచి వచ్చారు. నేను కూడా నడిచే వెళ్దాం అనుకున్నాను, బట్ ఈ సమ్మర్లో మన వల్ల కాదని చెప్పేసి 1000 స్టెప్స్ ఉన్నాయి. ఎవరైనా నడవాలనుకుంటే నడవచ్చు. బట్ ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ నడవండి. ఆఫ్టర్నూన్ సమ్మర్స్లో నడవద్దు, ఎందుకంటే తను చాలా పెయిన్స్ ఫీల్ అయింది. మా బావ, మా చెల్లెలు ఇద్దరు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, బొబ్బలు వచ్చేసాయి ఎండలకి. సో ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాము. సో ఇట్స్ రియల్లీ గుడ్ అనమాట. చాలా బాగుంది వ్యూస్ అయితే. సో వింటర్లో ఇంకా బాగుంటుంది వ్యూ. సో డెఫినెట్గా వింటర్లో రావడానికి ట్రై చేయండి, బట్ సమ్మర్స్ని అవాయిడ్ చేయండి. సో ఇదంతా రూట్ చాలా కొంచెం రూటే, పెద్ద హెవీ రూట్ ఏం లేదు. ఇదిగోండి మా 2 గుండూస్, మై 2 క్యూటీస్. సో చాలా క్యూటీగా నా పక్కన పడుకున్నారు. సో మేము చిన్న నాప్ వేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా నా కూతురు చూడండి నా కోసం పడుకోవడానికి పాట పాడుతుంది. ఎవరి కోసం పడుతున్నావా? నా కోసమా? ఎందుకు? నేను నిద్రపోవాలనా? అబ్బో, ఇదిగో అమ్మా. ఎక్కుతా నాప్ వేసేసి మంచిగా మా చెల్లి కాఫీ పెట్టింది. సో అందరం తాగేసేసాము. సో మిల్క్ ప్యాకెట్ తెచ్చింది, కాఫీ పెట్టేసుకున్నాం. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ఈవినింగ్ వ్యూ,
చాలా మంచి గాలొస్తుంది. ఈవినింగ్స్ చాలా బాగుంది. అండ్ రియల్లీ బ్యూటిఫుల్ వ్యూ. నైట్స్ అయితే చెప్పలేను అంత బాగుంది. సో, ఇప్పుడే లేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఐయామ్ గెట్టింగ్ రెడీ. సో, ఇక్కడ మిర్రర్స్ ఏం లేవు. సో, అందుకని నా ఫోన్ కెమెరాతో చేస్తున్నాను. నేను షూట్ చేయలేదు. అది ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోయింది. సో, ఆ క్లిప్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో, యాహ్! ఇక్కడ నేను మా క్యూటీ ఫోటోస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మా ఇద్దరికి పిక్స్ పిచ్చి. సో, తనకు కూడా. సో, నాకు కూడా లిప్‌స్టిక్ పొయ్యవా పెద్దమ్మా అనింది. సో, ఐ హావ్ పుట్ హర్ లిప్‌స్టిక్ అండ్ బిందీ కూడా పెట్టాను. చాలా క్యూట్‌గా ఉంది గుండులో మా క్యూటీ. సో, వ్యూ కూడా చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. ఇది రూమ్స్ ఇక్కడ ఇలాగే అవైలబుల్ ఉంటాయి. ఇంతకంటే లగ్జరీగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. రూమ్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. సో, యాక్చువల్లీ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బట్ అవైలబుల్ లేవు. ఎందుకంటే సమ్మర్స్ కదా! అందరూ మార్నింగే తీసుకున్నారు ఏసీ రూమ్స్. మాకు ఏసీ రూమ్స్ అవైలబుల్ లేవు. సో, నార్మల్ రూమ్స్ తీసుకున్నాం. బట్ స్టిల్ చాలా బాగుంది. ఈ వ్యూ కానీ, ఇది కానీ చాలా బాగుంది. అండ్ మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి నీట్‌గా రెడీ అయిపోయి సో, గుండు చేసుకున్నాం గదా! అందరం వెళ్ళేసి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇది మా సిస్టర్, మా బావ. సో, వీళ్ళిద్దరూ వస్తుంటే వీడియో తీశాను. చాలా క్యూట్‌గా ఉన్నారు. సో, ఇది అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ శివుడు కూడా ఉన్నారు. దాన్ని నేను డీటెయిల్‌గా తర్వాత చూపిస్తాను. ఇది లాంగ్ పాత్. చీకట్లో ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 7 అయింది. సో, 7కి కాబట్టి వ్యూ చాలా చాలా బాగుంది. అండ్ ఈరోజు పౌర్ణమి. సో, చాలా బాగుంది వ్యూ అసలకి. కెమెరా అస్సలు న్యాయం చేయలేదు. సో, అండ్ చంద్రుడు కూడా చాలా రెడ్‌గా, చాలా క్యూట్‌గా అండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ దట్ కోటప్పకొండ వ్యూ అయితే ఆసమ్. నైట్ టైమ్స్ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. ఐ రియల్లీ లవ్ ఇట్. చూసారా చంద్రుడు ఎంత రెడ్‌గా ఉన్నారు. అండ్ నైట్ టైమ్ వ్యూ చూడండి. ఇది అమ్మవారి టెంపుల్ దగ్గర. సో, మీకు డెఫినెట్‌గా చాలా నచ్చుతుంది. అండ్ ఈరోజు అమ్మవారి దగ్గర అండ్ శ్రీవారి దగ్గర, అండ్ శ్రీవారి మీన్స్ శివుడి దగ్గర, ఇద్దరు దగ్గర మల్లెపూల అభిషేకం అనమాట. సో, అమ్మవారి దగ్గర నేను వీడియో తీయలేదు. సో, గర్భగుడిలో వీడియో తీయడం నాకు అంత నచ్చదు. బట్ స్టిల్ ఒక చిన్న పోర్షన్ నేను షూట్ చేశాను. వి ఆర్ ఎంజాయింగ్ ద వ్యూ అనమాట. ఇక్కడ పిల్లలందరూ కూర్చొని నైస్ ఎంజాయింగ్ దేర్ మీ టైమ్ అనమాట. చాలా బాగుంది. ఎవరైనా పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఒక మంచి పీస్‌ఫుల్ ప్లేస్ అనమాట. సో, మా దగ్గర అభిషేకం అయిపోయింది. గాజులు కూడా ఉన్నాయి. సో, ఆ గాజులు నేను స్నాప్‌లో కూడా పెట్టాను. సో, యాహ్! నా గాజులు కూడా విరిగిపోయాయి. అండ్ మా చెల్లెలు వాళ్ళ అత్తగారు చాలా క్యూట్‌గా నాకు చాలా షీ ఈజ్ సో స్వీట్. నాకు తన గాజులు ఇచ్చారు అమ్మవారిది వేసుకో అని చెప్పేసి. సో, ఆ గాజులు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో ఒక 10 డేస్ తర్వాత రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. స్టిల్ నా దగ్గర గాజులున్నాయి. సో, యాహ్! వీఆర్ బ్యాకింగ్ ఫర్ శివుడి టెంపుల్ మెయిన్ దానికి. సో, ఇక్కడ మల్లెపూల అభిషేకం చాలా చాలా బాగా చేశారు ఈరోజు. సో, ఇది మనం తర్వాత ఇక్కడికి వెళ్తాము. సో, చూసారా ఎంత బాగుందో శివుడిది. ఇటు అటు లింగం పక్కన శివుడు అండ్ మధ్యలో శివలింగం, శూలం. సో, ఇవన్నీ మల్లెపూలు వాళ్ళు వేరుతున్నారు బాగలేనోటి ఇవన్నీ. సో, చూసారా సమ్మర్ ఎలా ఉందో. సో, ఎంత రెడీ అయినా గానీ మేము రియల్లీ గోయింగ్ టు బి వెరీ హాట్ సమ్మర్. సో, ఇది సో, జాగ్రత్తగా చూడండి. మేము లోపలికి కూడా వెళ్ళాము. అప్పుడు నేను వీడియో తీయలేదు. ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ టు షూట్ గర్భగుడి. చాలామంది వీడియోలు తీశారు. బట్ లిటిల్ క్లిప్ తీసుకున్నాను నాకు మెమరీస్ కోసం. మీకు కూడా చూసి ఒక మంచి ఫీల్ ఉంటుందని చెప్పి మల్లెపూల అభిషేకం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో శివుడు. ఐ రియల్లీ లైక్ దిస్ శివలింగం. సో, ఇటు అటు శివుడు, శూలం మధ్యలో చాలా చాలా క్యూట్ ఉంది. అండ్ పైన చంద్రుడు. సో, చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. సో, అండ్ మేము ఇప్పుడు పైకి వెళ్ళాలి అనుకున్నాము. సో, పైకి వెళ్ళొచ్చాక గర్భగుడిలో దర్శనం చేసుకుంటాము. సో, మీన్‌వైల్ ఇదంతా గుడి. సో, చాలా పెద్ద గుడి. సో, కోటప్పకొండ చాలా చాలా పెద్ద గుడి. సో, చూసారా మేము శివుడి దగ్గరికి వచ్చేసాము. సో, మేమందరం పిల్లలం, నేను, మా చెల్లెలు, మా బావ, మా మమ్మీ అందరం వచ్చాము ఇక్కడికి. సో, చాలా బాగుంది. ఇక్కడ చాలా కోతులున్నాయి. సో, యాహ్! కోతులు అంటారు హనుమాన్‌జీ. సో, చాలా ఉన్నాయి. బీ కేర్‌ఫుల్ చిన్నపిల్లలు ఎవరితోనా వస్తే. సో, ఐ డోంట్ థింక్ వాళ్ళు అవేమైనా చేస్తాయని. బట్ స్టిల్ బీ కేర్‌ఫుల్. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. ఆ పైకి వస్తే ఇది పుట్ట అనమాట. సో, పైన మా మమ్మీ నైట్ పూట తిరగొద్దు అని చెప్పింది పాము చుట్టూ. సో, అందుకని మేము రిటర్న్ అయిపోయాం కిందకి. సో, ఇట్స్ రియల్లీ
సో క్యూట్. సో ఇవన్నీ మేము గర్భగుడిలో దర్శనం చేసుకొనొచ్చాక ఇవి నా మల్లెపూలు. మా చెల్లెలు కూడా చూపిస్తుందనమాట. సో మా చెల్లెలికి మామిడికాయ కూడా దొరికింది నాకు అని చెప్తుంది. సో మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మా ఇద్దరం చా చున్నీ తీసుకొని తను చీర పైట నేను చున్నీ తీసుకొని పూలు ఇన్ని తెచ్చుకున్నాము. సో తర్వాత కట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకున్నాము. ఆ వీడియోలో ఉందో లేదో తెలీదు. సో నెక్స్ట్ డే అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వీడియోలో ఉందో లేదో చూడాలి. సో అండ్ మేము చాలా బాగా దర్శనం జరిగింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో కోటప్పకొండ వి రియల్లీ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఇది నందీశ్వరుడు. సో ఇక్కడికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి మీరు స్టార్టింగ్లో వచ్చేటప్పుడే మీకు కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి అన్ని విగ్రహాలు కూడా. సో అండ్ దిస్ ఈజ్ నైట్ టైమ్ వ్యూ. సో ఇంకొంచెం ముందరికి వెళ్తే వినాయకుడు. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. సో ఈ వినాయకుడు బొమ్మ కూడా చాలా చాలా పెద్దదిగా ఉంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. సో మేము రిటర్న్ అయిపోతున్నాము నెల్లూరుకి. సో చాలా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. యాక్చువల్లీ సన్‌రైజ్ చూసారా ఎంత బాగుందో. సో రియల్లీ సూపర్బ్ ట్రిప్ అనమాట ఫ్యామిలీ. ఇట్స్ వన్ డే ట్రిప్ బట్ స్టిల్ చాలా బాగుంది. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద వ్యూ అనమాట. సో మేము ఆల్రెడీ ఒక చిన్న న్యాప్ ఏసాము. ఎక్కువసేపు ఏం కాదు. నేను మా క్యూటీ కావాలని పోజులు పెడుతున్నాము. సో చూసారా? సో టైర్డ్ ఆఫ్ ఫేజ్ అనమాట. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో ఎర్లీ మార్నింగ్ మేము 3:30కే లేసేసాం కాబట్టి ఐ డిడ్ంట్ షూట్ మచ్ అండ్ ఫ్రెష్ అవ్వలేదు కూడా. సో చూసారా ఇక్కడ మేమందరం ఇక్కడ ఉలవపాడు దగ్గర ఆపి మేము మ్యాంగోస్ కూడా కొనుక్కున్నాము. సో ఒక 2 కేజీస్ మా మమ్మీ అయితే 2 కేజీస్ తీసుకుంది. మిగతా వాళ్ళు కూడా చాలా మ్యాంగోస్ తీసుకున్నారు. ఇది మా చిన్న క్యూటీ. సో నలుగురం టెంపో వెనక కూర్చొని బాగా ఫన్ చేసుకున్నాము. సో మీరు కూడా డెఫినెట్‌గా ఒక ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ట్రిప్. సో మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ కోటప్పకొండ వ్లాగ్. ఇఫ్ యూ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్‌గా క్లిక్ ద బెల్ ఐకాన్. సో నేను మిమ్మల్ని మరొక వీడియోలో కలుస్తాను. బాయ్.